ఉద్యోగులు మరోసారి ధర్నా చేపట్టారు. వాళ్ళ ఆందోళన చేపట్టిన కారణాలు కూడా అనేకం ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ధర్నా చేస్తున్న అటు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం లేదనేసి ఇప్పటివరకు తెలుపుతున్నారు. అదే విధంగా ఈ రోజు సర్క్యులేషన్ ఒకటి జారీ చేశారు. విశాఖ ఉక్కులో ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో ఆ ఉత్పత్తిని బట్టి వారి యొక్క జీతాలు కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పేసి మరో సర్క్యులేషన్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఈ విడుదల సందర్భంగా అటు ఉక్కు ఉద్యోగులు కూడా అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ధర్నా చేపట్టారు. ఇప్పుడు అసలు అడ్మిన్ వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయో అనే అంశాలపై యూనియన్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుందాం. ఈరోజు యాజమాన్యం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకి ఉత్పత్తితో ముడిపెడుతూ వేతనాలు ఇస్తామని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. ఇది దేశంలో ఇప్పటివరకు ఎక్కడ లేదు. ఇది చట్టం చెల్లదు. ఇది అయినప్పుడు కూడా ఉద్యోగులు భయభ్రాంతులు చేయడం కోసం యాజమాన్య సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు 2007లో ఏదైతే వేతన ఒప్పందం జరిగిందో ఆ వేతన ఒప్పందం తాలూకా జీతాలు తీసుకుంటున్నారు. దీని తర్వాత సెయిల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు 2012లో వేతన ఒప్పందం జరిగింది, 2017లో వేతన ఒప్పందం జరిగింది. అయినప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు 2007 యొక్క వేతనాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను రాసి రంపాన పెట్టడం కోసం యాజమాన్యం ఇటువంటి సర్క్యులర్ జారీ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క సర్క్యులర్ని తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ ప్యాకేజీని మేము స్వాగతించాం. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు సరే, కానీ ప్యాకేజీ ప్రకటించినప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు లాభాలు రావడం లేదని చెప్పేసి అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు తగ్గించారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, ఉద్యోగులు తగ్గిస్తే లాభాలు వచ్చేస్తాయి అన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తగ్గించినప్పుడు కూడా లాభాలు రావడం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత ఏప్రిల్ మే నెలలో 2 ఫర్నెస్లతో 15,000 ఉత్పత్తి చేసాం మేము. ఆ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది ఆ 2 నెలలు. మరి మీరు తెలిసి తెలియకుండా దుర్మార్గంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రా మెటీరియల్ లేకుండా 3వ ఫర్నెస్ రన్ చేశారు. 3వ ఫర్నెస్ రన్ చేసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ నష్టాల్లోకి వచ్చింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తులు నాణ్యత లేవని చెప్పేసి తిరస్కరించారని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి చెప్తూ ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. ఈ ప్రతిష్ట దెబ్బతింటానికి కారణం ఎవరు? కాబట్టి ఉత్పత్తి పెరగడానికి కానీ, ఉత్పత్తి తగ్గడానికి కానీ, ప్రతిష్ట దెబ్బతింటానికి కానీ, లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు రావడానికి కానీ, నష్టాలు రావడానికి కానీ కార్మికులు కారణం కాదు, ఉద్యోగులు కారణం కాదు. ప్రభుత్వ యొక్క విధానాలు, యాజమాన్యం యొక్క ఏదైతే ప్రణాళికలు ఉంటాయో ఆ ప్రణాళికలే కారణం తప్ప ఉద్యోగులు కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే ఏంటంటే, ఉద్యోగుల మీద నిందలు మోపేసి పక్కదారి పట్టించడం కాకుండా అసలు వాస్తవాల మీద కమిటీ అయ్యండి. నిజంగా ఉద్యోగులే కారణమైనట్టయితే మేము ఈరోజు ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న ధర్నాకి ప్రధాన కారణం ఏంటి? ఇది ఎందుకు చేస్తున్నారు? ప్రధాన కారణం ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ నా ముందు మాట్లాడినటువంటి కార్మిక సంఘ నాయకులు మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో త్యాగాలతో పుట్టిన ఈ ప్లాంట్ ని దీన్ని కాపాడుకోవాలని ప్రతి కార్మికుడు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులకి 6,000 మందిని తొలగించారు. మరి విఆర్ఎస్ ఇచ్చి ఒక 1,600 మందిని పంపించినా సరే, వర్క్ లోడ్ పెరుగుతున్నా సరే, రా మెటీరియల్ లేకపోయినా సరే, అవసరమైతే మిషన్ కిందిని కూడా అది వెళ్ళలేని పరిస్థితుల్లో కార్మికుడు పనిచేస్తున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే 11,500 కోట్ల రూపాయలు ఇచ్చారని. ఓకే, సంతోషమే. కానీ దేశంలో అనేక స్టీల్ ప్లాంట్ కి ఆ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం అనేది ఆనవాయితీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ 11,500 కోట్లు ఇచ్చే మాట వాస్తవే. కానీ ఇప్పుడు ఇదే కర్ణాటకలో ఉన్న భద్రావతి 0.5 మిలియన్ టన్స్ ఉన్న దానికి 15,000 కోట్లు ఇచ్చారు. 4 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ రౌర్కెలాకి 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎలా స్టీల్ ప్లాంట్ కి 65,000 కోట్ల రూపాయలు సాయం చేశారు. 7.3 మిలియన్ టన్స్ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంతో సాయం చేశారని చెప్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయినప్పుడు కూడా, అది వాస్తవమైనప్పుడు కూడా, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరాలన్నా, ఈ కార్మికులకి కష్టాలు తీరాలన్నా ఒకటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు, వాళ్ళు సక్రమంగా చేస్తే గానీ ఉత్పత్తి వస్తుంది, ఉత్పత్తి బట్టే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అసలు ఈ జీవోకి సంబంధించి ఇటు ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇటువంటి జీవో ఉండదు. గవర్నమెంట్ సెక్టర్ లో ఎట్లా ఉండదో అది అందరికీ తెలుసు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే కార్మికులు పని చేయట్లేదని చెప్తున్నారు. ఏమండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగంతో వచ్చిన తర్వాత బిఎఫ్ఐ నుంచి బయటకు వచ్చి ఎక్స్పెన్షన్ కి వెళ్ళిందంటే 12,000 కోట్ల లిక్కర్ లాభం ఉండేది. ఆ రోజుల్లో
గవర్నమెంట్ యాజమాన్యం కలిపి ఎక్స్పెన్షన్కి వెళ్ళింది. ఎక్స్పెన్షన్కి వెళ్ళిన తర్వాత నష్టాలు రావడం మొదలెట్టింది. ఎక్స్పెన్షన్కి వెళ్ళిన తర్వాత రా మెటీరియల్ రేటెడ్ కెపాసిటీ పెంచుకున్నప్పుడు ఉత్పత్తి పెరగాలంటే రా మెటీరియల్ కావాలి కాబట్టి ఆ విధమైన ఏర్పాట్లు చేయలేదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, దానివల్ల నష్టాల్లో కూరుకుపోయింది. అంతేగాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికుడు ఎప్పుడు కూడా వాడు రెక్కల కష్టంతో వచ్చిన 5,000 కోట్లకి 60,000 రూపాయలు డివిడెండ్లు కట్టాం. ఈ రోజు 5 లక్షల రూపాయలు ప్లాంట్ గా తీర్చుకున్న ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుడిది. దాన్ని అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం చసరి. ఇది విశాఖ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కార్మికులు చేస్తున్న ఆందోళన పరిస్థితి. ఏదైతే కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, ఉత్పత్తిని బట్టే వాళ్ళ జీతాలు చెల్లిస్తారనే అంశాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని, ఆ సర్క్యులర్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సంతోష్, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.